గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్లో రైతాంగం ఎదుర్కొంటున్న చుక్కల భూముల సమస్యకి పరిష్కారం చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసింది. మీకు అందరికీ తెలుసు, 10 నుంచి 12 లక్షల ఎకరాల భూములు సాగు చేసుకుంటున్న రైతులు, పట్టా భూములు అనుకొని కొన్ని కాగితాలు ఉండి సాగు చేసుకున్న రైతాంగం అంతా కూడా ఈ భూములన్నిటినీ ప్రభుత్వ భూములుగా భావించి ఎప్పుడైతే నిషేధిత జాబితా లేదా సెక్షన్ 22A లిస్టులో చేర్చడం జరిగిందో అప్పటి నుంచి ఆ భూములు అమ్ముకోలేక, ఆ భూముల హక్కులను అనుభవించలేక రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులకి ఈ నెలలో ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఈ ఉత్తర్వుల ద్వారా కనిపిస్తుంది. చుక్కల భూముల సమస్యని పరిష్కారం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2017లో ఒక కొత్త చట్టాన్ని తీసింది. ఆ చట్టం తీసుకొచ్చి ఏమన్నారంటే, ఎవరైతే వ్యక్తులు భూములు తమ పట్టా భూములు అనుకుంటున్నారో వాళ్ళ భూములకు సంబంధించి ఆర్ఎస్ఆర్లో కనుక చుక్కలు ఉంటే తహసీల్దార్కి దరఖాస్తు చేసుకోండి, తగిన ఆధారాలను పెట్టండి. ఒక లిస్ట్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఇచ్చారు. అందులో ఏ ఒక్క ఆధారాన్నైనా సరే మీరు దరఖాస్తు ద్వారా పెట్టుకోండి. తహసీల్దారు విచారణ చేస్తాడు, తన నివేదికని జిల్లా కమిటీకి పంపుతాడు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ దీన్ని పరిశీలించి పట్టా భూములను నిర్ధారణకు వచ్చినట్లయితే నిషేధిత జాబితాలకు వెళ్ళి తొలగిస్తారు. ఆర్ఎస్ఆర్లో చుక్కలు తీసేసి పట్టాదారు పేరు రాస్తారు. మిగతా అన్ని భూమి రికార్డులకు కూడా పట్టా అని నమోదు చేస్తారనేది ఈ చట్టం సారాంశం. 96,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు పెట్టుకోవాల్సిన రైతులే ఇంకొన్ని లక్షల్లో ఉంటారనే ఒక అంచనా. ఈ దరఖాస్తులు పెట్టుకున్న వాటిల్లో కూడా ఎక్కువ శాతం రైతాంగానికి ఇంకా న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలో జరిగిన జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్సు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇటీవలే ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఒక కీలకమైన ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చుక్కల భూములకు సంబంధించి ఇచ్చింది. ఈ ఉత్తర్వులో ఏం చెప్పారు అంటే, ఏవైతే చుక్కల భూములు ఉంటాయో చుక్కల భూములు ఉన్న రైతాంగం దరఖాస్తు చేసుకోవడం కాకుండా రైతులు దరఖాస్తు పెట్టుకోవాలి, తగిన ఆధారాలు పెట్టాలి, వీటిని పరిశీలించాలి, ఇవన్నీ గందరగోళాన్ని పక్కన పెట్టేసి ప్రభుత్వం ఇప్పుడేం చెప్పింది అంటే, ఎవరైతే రైతులు చుక్కల భూములు ఉన్నాయో ఆ చుక్కల భూములకు సంబంధించి ప్రభుత్వం తహసీల్ కార్యాలయంలో ఉండే 1B రిజిస్టర్ ఏదైతే ఉంటుందో, ROR చట్టం కింద మెయింటైన్ చేస్తున్న 1B రిజిస్టర్, దాన్ని మనం భూ యజమానుల రిజిస్టర్ అని కూడా అంటాము. ఈ రిజిస్టర్లో కనుక ఆ చుక్కల భూములకు సంబంధించి పట్టాదారు కాలంలో ఒక పేరు, కాలం నెంబర్ 2 ఉంటుంది 1Bలో. ఈ కాలం నెంబర్ 2 పట్టాదారు కాలంలో ఒక పేరు ఉండి, కాలం నెంబర్ 8 భూమి ఏ విధంగా సంక్రమించింది అనే వివరాలు అందులో రాస్తారు. అందులో కనుక వారసత్వం, అనువంశికము లేదా కొనుగోలు ఇందులో ఏది రాసినా లేదా ఏమీ రాయకుండా ఉన్నా, ఇవి కనుక ఉన్నట్లయితే ఆ భూములన్నింటినీ కూడా నిషేధిత జాబితాల నుంచి తొలగించండి అనేది ప్రభుత్వ ఉత్తర్వుల సారాంశం. నేను మరొకసారి చెప్తున్నాను చూడండి ఈ ఉత్తర్వుల యొక్క సారాంశాన్ని. ఈ ఉత్తర్వుల మేరకు ఏవైతే చుక్కల భూములు ఉంటాయో ఆ చుక్కల భూములు ఆ సర్వే నెంబర్కి సంబంధించి 1B రిజిస్టర్లో కాలం నెంబర్ 2లో పట్టదారు కాలంలో ఒక పేరు ఉండి, కాలం నెంబర్ 8లో కనుక వారసత్వంగా వచ్చింది లేదా వంశపారంపర్యంగా వచ్చింది లేదా కొనుగోలు ద్వారా వచ్చింది లేదా ఏమీ రాయకుండా కనుక ఉన్నట్లయితే ఆ భూములని ఆటోమేటిక్గా నిషేధిత జాబితాల నుంచి తొలగించాలి అనేది ఉత్తర్వు. ఈ ఉత్తర్వు యొక్క రెండో అంశం ఏంటంటే, ఏవైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో 1954 సంవత్సరానికంటే ముందు అసైన్ చేసిన భూములు ఏవైతే ఉన్నాయో అందులో అమ్ముకోకూడదనే నియమం లేదు కాబట్టి ఇవి నిషేధిత భూముల జాబితాలో చేర్చొద్దు అని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఒక 2 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో కూడా ఉంది. ఈ నేపథ్యంలో మరొక్కసారి ఈ ఉత్తర్వులు ఏం పేర్కొన్నారంటే, ఏవేవైతే 54 కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించండి అన్నారు. అంటే ప్రభుత్వం ఇంతకుముందే ఒకసారి కొన్ని లెక్కలు చెప్పింది. దాదాపుగా 1,20,000 మంది అసైనీలకు సంబంధించిన ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా 54 కంటే ముందు ఇచ్చినవి వాటిని తొలగించవచ్చు అని. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నిషేధిత జాబితా నుంచి వెళ్ళిపోతాయి. ప్రభుత్వం ఈ రెండింటిని అమలు చేయడం కోసం, అంటే చుక్కల భూములని 1Bతో పోల్చుకొని చూసి 1Bలో కనుక నేను చెప్పిన వివరాలు నమోదై ఉంటే తొలగించడం, అసైన్మెంట్ భూములు అయితే 54 కంటే ముందు కనుక అసైన్ చేస్తే వీటిని కూడా నిషేధిత జాబితా తొలగించి ఈ అప్డేటెడ్ నిషేధిత జాబితా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి పంపాలి. ఇది టార్గెట్. దీనికి ప్రభుత్వం విధించిన గడువు ఈ నెల 24వ తారీఖు. అంటే ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వుల మేరకు ఈ నెల 24వ తారీఖు నాటికి
ఇప్పటికే పంపిన నిషేధిత జాబితాలలో నేను చెప్పిన మేరకు సవరణలు జరిగి కొత్త నిషేధిత జాబితా సబ్ రిజిస్ట్రీ కార్యాలయాలకు వెళ్ళాలి. ఇది కనుక అమలు చేస్తే ఎంత లేదన్నా 5-6 లక్షల మంది రైతులకి ఆంధ్రప్రదేశ్లో మేలు జరిగే అవకాశం ఉంది.